ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి ఈ దినం కూడా మనం దేవుని వాక్యం నుంచి ఒక వచనము మనం ధ్యానించుకుందాము. మరి నిన్నటి దినం మనం చూసినటువంటి వీడియోలో దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యతను గురించి చూసాం. దేవుని వాక్యము ఎన్ని విధాలుగా ప్రాముఖ్యమైంది అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజెప్తూ, దేవుని వాక్యము ఎటువంటి పదును కలిగినటువంటి మరి రెండంచులు గల ఖడ్గము కంటే వాడైనదై అది మన హృదయములను, మన తలంపులను, మన కార్యములను పరిశోధించేదిగా ఉంటుందని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూసాం. అదే మనం కంటిన్యూ చేస్తూ దేవుని వాక్యాన్ని గురించి ఇంకా కొన్ని సత్యాలు మనము మరి పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుందాము. కీర్తనలు 12వ కీర్తన అండి, 12వ కీర్తన 6వ వచనం. యెహోవా మాట పవిత్రమైనది, అది మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనది. కాబట్టి దేవుని యొక్క మాట పవిత్రమైనటువంటిది అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. కాబట్టి ఆయన యొక్క మాట ఎటువంటిది అనేటువంటిది ఇక్కడ చూసినట్లయితే ఎంత పవిత్రమైందంటే, వెండిని మరి మూసలో పెట్టి కరిగిస్తారు. ఒకసారి కరిగించినప్పుడు దాంట్లో ఉండే మస్ట్ అంత పోతుంది. మళ్ళీ ఇంకోసారి 7 సార్లు కరిగిస్తే ఇంకా దాంట్లో మస్టే ఉండదు. ప్యూర్ 101% ప్యూర్. అదేవిధంగా దేవుని వాక్యం కూడా అంత పవిత్రమైనది అనేటువంటి కార్యాన్ని మొట్టమొదట మనం గమనించాలి. ఇటువంటి పవిత్రమైనటువంటి మరి వాక్యం యొక్క శక్తి ఏమిటి అనేటువంటిది మనం గమనించినట్లయితే, దేవుని వాక్యం గమనించి మనం క్లుప్తంగా కొన్ని కార్యాలు చూసుకుందాం. అదే కీర్తనలు 19వ అధ్యాయంలో కీర్తనకర్త ఏం రాస్తాడంటే, 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనములు నమ్మదగినవి. శాసనం అంటే ఆయనక మాటలు, ధర్మశాస్త్రం అంటే ఆయనక మరి కమాండ్మెంట్స్ అంటే ఆజ్ఞలు. ఇవన్నీ కూడా ప్రాణమును తెప్పరిల్ల చేయును. ప్రాణము తెప్పరిల్లుట అంటే అర్థం ఏంటి? ప్రాణం ఎప్పుడైతే అలసిపోయి ఉంటుందో, ఎప్పుడైతే కృంగిపోయి ఉంటుందో, ఏ కార్యాల ద్వారా కృంగిపోయి ఉంటుందో అటువంటి సమయంలో తెప్పరిల్లు చేస్తా అంటే తిరిగి ఉజ్జీవింపజేస్తారు. ఉదాహరణ చెప్పాలంటే, మంచి మరి దాహం కొన్నట్టు ఒక వ్యక్తి, చాలా దాహం, ఎండకాలం దాహం కొన్నట్టు వ్యక్తి మరి ఆ యొక్క దాహం యొక్క కార్యం ద్వారా పడిపోయినాడు అనుకోండి. అటువంటి వానికి ఒక చల్లటి నీళ్ళు ఒక గ్లాస్ ఇస్తే ఎట్లాగుంటుంది? ప్రాణం తిరిగి వచ్చేసిందంటారు. ప్రాణం తెప్ప అటువంటి ఒక మరి అనుభవం. కాబట్టి దేవుని వాక్యము ఆ విధంగా మన యొక్క జీవితమును తెప్పరిల్లు చేసేదిగా ఉంటుంది అనేటువంటి కార్యం. ఏ కార్యాల్లో మనం జీవితంలో ఓడిపోయి ఉంటున్నామో, పడిపోయి ఉంటున్నామో, దుఃఖపడుచుంటున్నామో, కృంగిపోయి ఉంటున్నామో, దేవుని వాక్యం చదివినప్పుడు మనం తెప్పరిల్లు చేసేది. ఎందుకంటే మనము ధైర్యం లేనప్పుడు, బలహీనప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, భయపడకము నేను నీకు తోడుగా ఉంటున్నా అంటున్నది. కాబట్టి భయపడకము నేను నీకు తోడుగా ఉంటున్నాను దేవుడు చెప్తే ఎంత గొప్ప ఆదరణ అండి. నీవు అన్ని సందర్భంలో నేను నీతో కూడా ఉంటున్నాను అంటాడు. నీతో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు అని చెప్తుంటాడు. ఇటువంటి వాక్యాలు మనం ఏం చేస్తుంది? ధైర్యపరుస్తుంది. దిగులు పడకము నేను నిన్ను మరి ఎత్తుకున్నవాడని నేనే అంటది. ఈ కార్యం ఏం చేస్తుంది? ధైర్యం అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే, ఉపదేశములు మరి ఇవి ప్రాణమును తెప్పరిల్ల చేస్తాయి. అట్లాగే బుద్ధిహీనులకు జ్ఞానం అనుగ్రహిస్తుంది, మనకు అంతరిక జ్ఞానం అనుగ్రహం. అట్లాగే యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. కన్నులకు ఏమిస్తుందట? వెలుగిస్తుంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క మరి కార్యములు అట్లా ఉంటున్నాయి కదా. న్యాయ విధులు సత్యమైనవి. ఇంకా ఏం చెప్తున్నాడు? అవి బంగారు కంటేను, విస్తారమైన మేలు బంగారు కంటేను కోరదగినవి. కాబట్టి మనం మునుపోచనలో చూసినాము, మరి 7 మార్లు కరిగించి తీసినట్టు వెండి కంటే పవిత్రమైందని చూసినాము. ఇక్కడ బంగారు కంటేను, మేలు బంగారు కంటేను. బంగారు అంటే మామూలుగా 22 క్యారెట్స్ మనం తీసుకుంటాం. మేలు బంగారు 24 క్యారెట్స్, ప్యూర్ వన్, దానికంటే శ్రేష్టమైంది అంటాడు. అట్లాగే ఇంకొక మాట కూడా చెప్తాడు, తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైంది. అది శ్రేష్టమైంది, అది మధురమైంది, అది మన కనులకు వెలుగునిచ్చేది, మన ప్రాణం తెప్పరిల్ల చేసేది. ఇవి దేవుని యొక్క వాక్యం యొక్క బలము, శక్తి, కార్యం. కాబట్టి కీర్తనకర్త ఏం చెప్తున్నాడంటే, అటువంటి కార్యాన్ని
మరి దేవుని వాక్యం మనకు బయలుపరిచేదిగా ఉంటున్నది, మనకు అటువంటి అనుభవాన్ని అనుగ్రహించేదిగా ఉంటుంది. అందుకొరకే మనము పేతురు రాసేటప్పుడు ఒక మాట చెప్తాడు. 2 పేతురు 1వ అధ్యాయంలో 2 పేతురు 1వ అధ్యాయము 1వ వచనం, 1వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడంటే 19వ వచనం 19 నుంచి 21. రైట్. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. వాక్యము అంటే వరుడు. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగునిచ్చు దీపమైనది. కాబట్టి వాక్యం ఎట్లుందంట, చీకటి గల చోటున ప్రవేశించి మనకు దీపముగా ఉంటున్నది. దాని యందు మీరు లక్ష్యమించినట్లా మీకు మేలు. దాన్ని గమనించినట్లయితే, దాన్ని మీరు మరి స్వీకరించినట్లయితే మీకు మేలు అంటాడు. ఎందుకంటే ఈ కార్యములన్నీ కూడా మరి చూస్తుంటాము. దేవుని యొక్క ఈ వాక్యం అంతా కూడా ఎట్లా రాస్తుందంట, మనుషుని ఊహను బట్టి చెప్పబడట్లేదు, కానీ ఏ ప్రవచనమైనాను కూడాను మనుషులను పరిశుద్ధాత్మ ప్రేరేపించడం ద్వారా అది చెప్పబడి ఉంటున్నది. ఎట్లాగ చెప్పబడి ఉంటున్నది, పరిశుద్ధాత్మ ప్రేరేపించడం ద్వారా చెప్పబడి ఉంటున్నది అనే కార్యం. కాబట్టి దేవుని వాక్యం యొక్క మహత్యము, దాని యొక్క శక్తి అటువంటిది. అట్లాగే మరి ఇంకా 119 కీర్తనలో మాట చెప్తాడు. 119 కీర్తనలో 9వ వచనంలో ఏమంటున్నాడంటే దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి చెప్తున్నాడు. 9వ వచనం, యవ్వనస్తులు దేని చేత నా నడకను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టియే కదా, దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేయటమే కదా. కాబట్టి యవ్వనస్తులు అనేక విషయాల్లో పడిపోయే వాళ్ళు ఉంటున్నారు, తొందరపాటు చేసే వాళ్ళు ఉంటున్నారు, పొరపాటు చేసే వాళ్ళు ఉంటున్నారు, పాపం చేసే వాళ్ళు ఉంటున్నారు, మరి దుర్మార్గులు ప్రవర్తించే వాళ్ళు ఉంటున్నారు. అయితే వారి నడవడిక బాగుపడాలంటే ఎట్లాగట, దేవుని వాక్యమును చూసుకున్నట్లయితే జాగ్రత్తగా. కాబట్టి దేవుని వాక్యములో మనం చూసుకున్నప్పుడు మనకు స్వభావం అంతా దాంట్లో కనిపిస్తుంది. అందుకొరకు దేవుని వాక్యము అదొక అద్దం వలె ఉంటున్నది. కాబట్టి అద్దం ఎదుట నువ్వు నిలబడితే నీ యొక్క బాహ్య స్వరూపం ఎట్లా కనిపిస్తుందో అట్లాగే దేవుని వాక్యం ఎదుట మనం నిలబడి దాన్ని చదివినప్పుడు మన అంతరంగంలో ఉండే కార్యములన్నీ కూడా మనకు బయలుపరచబడతాయి. ఆ విధంగా మనం జాగ్రత్త పడవచ్చు అంటున్నాడు. అందుకొరకే మరి దేవుని వాక్యం మనం పవిత్రపరిచేది అంటున్నాడు. అంత మాత్రం కాకుండా యేసు ప్రభువే కూడా ఏం చెప్తున్నాడు చూస్తున్నాం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు ఏమంటాడు మరి చూసినట్లయితే ఈ 3వ వచనం 3వ వచనంలో నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. కాబట్టి మాటను బట్టి పవిత్రులై ఉంటున్నారు. అంటే అంత మునుపు అపవిత్రత కలిగిన వారుగా ఉన్నాము. అయితే ఆయన మాట చెప్పినప్పుడు, ఆయన వాక్యం మనం విన్నప్పుడు అది మనల్ని ఏం చేస్తుంది, ప్యూరిఫైస్ అవర్ లైఫ్స్, పవిత్రులుగా చేసేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యం కదా. ఎట్లాగది, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఏమంటాడంటే చూడండి, అటులే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను మడతైనను అది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యమును ఉదక స్నానముతో దాన్ని పవిత్రపరిచి. చూడండి ఇది ఎట్లాగిది, ఉదకం అంటే నీరు, వాక్యమనే ఉదకం అంటే వాక్యమనే నీటి చేత మరి పరిశుద్ధపరచుట అనేటువంటిది అంతరంగికమైన శుద్ధిని గురించి చూపించేదిగా ఉంటుంది. కాబట్టి క్రీస్తు కూడా మనల్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి మరి ఆయన ఆ యొక్క సంఘాన్ని పరిశుద్ధపరచాలా పవిత్రపరచాలని ఏం చేశాడు, వాక్యం ద్వారా మనం కడిగేదాని కొరకై సిలువలో తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఇది ఆయన యొక్క ప్రేమను చూపిస్తుంటుంది. కాబట్టే దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధపరిచేదిగా ఉంటున్నది. అదే మనము మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము వచనము రైట్ 22వ వచనం చదువుతానండి. 22వ వచనం రైట్. ఇక్కడ మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమును జీవముగల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. కాబట్టి యేసుక్రీస్తులో మనము జన్మించుంటున్నామంటే మన యొక్క మరి నూతన జన్మ అనేటువంటిది, తిరిగి జన్మించటం అనేటువంటిది, ఆయనలో జన్మించటం అనేటువంటిది ఎట్లాగుంది, అక్షయ బీజం. ఇది క్షయమైనటువంటి లోకంలో అక్షయమైనటువంటిది అంటే దానికి మరి మరణం లేదు. ఎందుకంటే నిత్య జీవం కొరకే మనం పిలువబడి ఉంటున్నాం. అందుకొరకే సర్వశరీరులు ఎట్లా ఉంటున్నారంట, గడ్డిని పోలిన వారు ఉంటున్నారు. వారి అందం కూడా అంత గడ్డిని పోలినదిగా ఉంటుంది. అయితే మరి ఆయన ప్రేమను రుచి చూసినట్టు మనము ఎట్లాగా మరి ఎటువంటిదంటే దుష్టత్వము కపటమును వేషధారను అసూయను వదిలి క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి
వాక్యమును పాల వలన రక్షణ విషయంలో మనం ఎదుగుదుము. వాక్యం అనేటువంటి మిల్క్ అని చెప్తున్నాడు ఇక్కడ. అది స్వీకరించడం ద్వారా మేము ఏమిటంట అంతరంగంగా బలపరచబడే వాళ్ళంగా ఉంటున్నాము అంటున్నాడు. మరి అదేవిధంగా ఈ వాక్యాన్ని గురించి చెప్పేటప్పుడు ఇర్మియా ఒక మాట చెప్తాడు. ఇర్మియా చెప్పేది ఏంటంటే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము మరి చూస్తుంటున్నాము 16వ వచనంలో, 15వ అధ్యాయము 16వ వచనం. ఎస్ 15:16లో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇర్మియా చూడండి 15:16 చదువుతాను. నీ మాటలు నాకు దొరకగానే నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతిగా యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలుగజేస్తున్నది. కాబట్టి దేవుని మాటలు మనకి ఏం కలుగజేస్తుంది? సంతోషము కలుగజేసేదిగా ఉంటుంది, ఆనందము కలుగజేసేదిగా ఉంటుంది, మనస్సును మరియు ఉజ్జీవింపజేసేట్టుగా ఉంటున్నది. ఆయన మాటలు అనేటువంటిది మనసును ఉజ్జీవింపజేస్తుంది, ప్రోత్సాహపరుస్తుంది, మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తుంది. మరి యోబు కూడా ఏమంటాడంటే నా యొక్క ఆయన మాటల ద్వారా ఏం జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ. యోబు గ్రంథము మరి 23వ అధ్యాయం 12వ వచనంలో గమనించినట్లయితే యోబు గ్రంథము 23:12లో మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఏమంటాడు యోబు 23:12 చదువుతాను. ఎస్ ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి ఉండలేదు, ఆయన నోటి మాటలు నేను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతాను. కాబట్టి దేవుని మాటలనే నేను ఎక్కువ లక్ష్య పెట్టుంటున్నాను, గౌరవపరుచుంటున్నాను, స్వీకరించుంటున్నాను. నా యొక్క అభిప్రాయం కాదు. అంటే ఆయన మాటలు అంత గొప్పవిగా నేను గనపరుచుంటున్నాను అంటున్నాడు. అది కొరకే ఈ మాటలు ఎటువంటి మాటలు అంటే అవి మరి ఎవర్ లాస్టింగ్ వర్డ్స్ అంటే ఎప్పుడు నిలిచి ఉండే మాటలు అంటాడు. చూడండి కదా మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాల్లో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ ఉచితాన్ని తలంచవద్దు, నెరవేర్చుటకే వచ్చింది కానీ కొట్టివేయటకు నేను రాలేదు. యేసుప్రభువు చెప్తున్నాడు. ఆకాశము భూమియు గతించిపోవాలనే కానీ ధర్మశాస్త్రము నెరవేరటకై దాని నుండి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని చెప్పాను. కాబట్టి నా మాటలు ఒక పొల్లు సున్న కూడా తప్పిపోదు. కాబట్టి ఆయన చెప్పిన మాటలు ఉన్నవి ఉన్నట్లే అట్లాగే మరి మరి నెరవేరేటివ్గా ఉంటున్నది అంటున్నాడు. నెరవేరేటివ్గా ఉంటున్నది అంటున్నాడు అన్నమాట. కాబట్టి మనం చూస్తాము లూకాసు వార్తలో కూడా, లూకాసు వార్త 21వ అధ్యాయంలో, లూకాసు వార్త 21వ అధ్యాయం 3వ వచనంలో 33వ వచనంలో ఏమంటున్నాడు యేసుప్రభువు ఇక్కడ అనేక కార్యాలు వారికి విస్తరించి చెప్తూ మరి ఇక్కడ చెప్పబడే మాట ఏంటంటే ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించవు. కాబట్టి ఎవర్ లాస్టింగ్ వర్డ్స్, దానికి అంతము లేదు ఆయన మాటలు. ఆయన చెప్పినాడంటే అది అవుతుంది అంతే. ఆయన మార్పు లేనటువంటి దేవుడు, ఆయన మారనటువంటి దేవుడు, ఆద్యంతరహితుడైన దేవుడు. ఆయన మాటలు మరి చూస్తే ఎంత గొప్పగా ఉంటున్నవి అలాంటి కార్యం చూస్తాను. అంత మాత్రం కాదు, ఆయన మాటలు మనకి ఏం చేస్తుంది? జీవం ఇచ్చేదిగా ఉంటుంది. మృతమైన మన అంతరంగిక జీవాన్ని మరి లేపేదిగా ఉంటుంది. అందుకొరకే యోహాను సువార్తలో యేసుప్రభువు కూడా ఏమంటాడంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభువు ఇక్కడ శిష్యులతో కూడా మాట్లాడుకుంటున్నాడు. శిష్యులతో కూడా మాట్లాడుతూ ఏమంటాడు? నన్ను గురించి మరి ఎవరు ఏమనుకుంటున్నారు అనే కార్యాన్ని అక్కడ అడుగుతాడు శిష్యులు. అడిగినప్పుడు ఆయన చెప్తారు, మీరు యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను తిరిగి లేచినాడు అనుకుంటున్నారు, లేక ప్రవక్తలు అనుకుంటున్నారు అన్నాడు. అట్లాగే చూసినట్లయితే ఏమంటాడు? చూసినట్లయితే ఇంకొక మాట ఏమని చెప్తున్నాడంటే మీరు మరి ఒక ప్రవక్త అని అనుకుంటాడు. అయితే అప్పుడు పేతురును చూసి నువ్వేమనుకుంటున్నావు అని అడిగినప్పుడు అప్పుడు ఆయన చెప్తాడు, ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. నీ మాటలు ఎట్లాంటివి? నిత్య జీవపు మాటలు, లైఫ్ గివింగ్ వర్డ్స్ కదా, లైఫ్ గివింగ్ వర్డ్స్. మనము కొన్ని ఉదాహరణలు కూడా మనం చూసినాం పోయినసారి కూడా. లైఫ్ గివింగ్ వర్డ్స్, ఆయన మాట చెప్పగానే అక్కడ జీవం వచ్చింది కదా. మరి మనం ఏం చూస్తున్నాము? మరి ఇక్కడ 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లాజరు విషయంలో చూస్తాం. లాజరు చనిపోయి మరి 4 రోజులైంది సమాధిలో పెట్టబడింది. అట్టయితే యేసుప్రభువు ఏమంటాడు? ఆ యొక్క సమాధి యొక్క రాయి తొలగించటి లాజరు లేస్తాడు. అక్కడ ఉండే వాళ్ళంతా లేదు ప్రభా 4 రోజులైంది, వాసన గబ్బు కొడతా ఉంటాడు. లేదు రాయి తీసిన వెంటనే ఆయన ఏం చేస్తుంటాడంటే ఇక్కడ లాజరు బయటికి రా అని చెప్పేసాడు. చనిపోయిన లాజరు, సమాధిలో ఉంచబడిన లాజరు 4 రోజులుగా లాజరు బయటికి రాని వెంటనే అతడు
చనిపోయిన వాడు కాళ్ళ చేతులు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడు వెలుపలికి వచ్చను. చూసా, వెలుపలికి వచ్చాను. అది కాబట్టి ఆయన మాటలు ఏముంది, జీవం ఉంటుంది. లైఫ్ గివింగ్ వర్డ్స్, లైఫ్ గివింగ్ వర్డ్స్. కాబట్టి ఆయన యొక్క మాటల యొక్క శ్రేష్టత్వాన్ని గురించి మనం చూస్తున్నాం. అట్లయితే ఆయన మాటలకు మనము లోబడితే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే, మరి ఆయన మాటలకు మనం లోబడినట్లయితే, ఆయన మాటలు మనం విని దాని ప్రకారం మనం చేసినట్లయితే మనకు వచ్చేటువంటి మరి ప్రయోజనం ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, 7:24 ఇక్కడ రైట్. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద ఉండేప్పటి కాబట్టి వేయబడిన కనుక అది పడలేదు. కాబట్టి మనం ఎక్కడ కట్టుకోవాలో, మనం ఈ బండ క్రీస్తే అన్నట్టు కాదు. కాబట్టి క్రీస్తు అనేటువంటి బండ మీద మన యొక్క మరి జీవితాన్ని కట్టుకున్నట్లయితే వాన వంటి ఉపద్రవాలు రావచ్చు, వరదల వంటి కష్టాలు రావచ్చు, మరి వ్యాధులు రావచ్చు, కష్టాలు రావచ్చు, దరిద్రత రావచ్చు, అయినప్పటికీ కూడా ఆ ఇల్లు ఆఖరి వరకు నిలిచి ఉంటుంది. కారణం ఏంటంటే మన జీవితం అటువంటి భద్రతలో కట్టబడినట్లు. కాబట్టి ఆయన మాట విని, ఆయన మాటలు మనం విన్నట్లయితే ఎటువంటి వారు ఉంటున్నాము, బండ మీద ఇల్లు, అంటే మన యొక్క జీవితాలను స్థిరముగా కట్టుకునేటువంటి యొక్క మనుషులముగా మనం ఉంటాం. అటువంటి వారముగా మనం మారుస్తాడు. అందుకే ఏమంటాడు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, ఈ మాట విని నన్ను పంపిన వానిందు, నా మాట విని నన్ను పంపిన వానిందు విశ్వాసించేవాడు నిత్య జీవం గలవాడు. సో ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం ఉంటుంది. అంత మాత్రం కాకుండా తీర్పులోనికి రాక మరణంలో ఉండి జీవంలోనికి దాటి ఉంటున్నాడు. కాబట్టి అటువంటి వానికి మరి తీర్పు లేదు. యేసు ప్రభువును అంగీకరించకపోతే, ఆయన మాటలు అంగీకరించకపోతే అక్కడ తీర్పు ఉంది. వాడు మనలో మరి అక్కడ చూసినట్టయితే నరకంలో వేయబడతాడు. అంగీకరించిన వారైతే వారికి తీర్పు లేదు. ఆయన మనల్ని మనలో నుంచి జీవంలోనికి దాటించుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించే కార్యం ఏంటంటే, ఆ యొక్క వాక్యానికి లోబడినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు, జీవింపజేస్తాడు. మన జీవితాన్ని కట్టబడేటట్టు చేస్తాడు. మన జీవితాన్ని మరి స్థిరపరిచేవాడుగా మనం ఉంటున్నాము. కాబట్టి ఆ విధంగా దేవుని వాక్యాన్ని మనం వింటున్నామా, దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటున్నామా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటున్నామా, ఆయన వాక్యంలోని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చూడాలంటే వాక్యాన్ని మనం ధ్యానించాలి, వాక్యం మనం చదవాలి. ఎందుకంటే అది పవిత్రమైన వాక్యం, శ్రేష్టమైన వాక్యం, మన యొక్క మనోనేతను తెరిచేటువంటి వాక్యం, మన జీవితాలు కట్టేటువంటి వాక్యం. మనకు అది తేనె కంటే జుట్టు తేనె దానికంటే శ్రేష్టమైనది, రుచికరమైన వాక్యం. కాబట్టి యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరుగుడి అంటాడు. సో ఈ టేస్ట్ అండ్ సీ దట్ లార్డ్ ఈస్ గుడ్. కాబట్టి ప్రేమ సోదరి, ఇంకా నీవు యేసుక్రీస్తు యొక్క ప్రేమను చూడకుండా ఉంటున్నావా? ఆయన వాక్యం యొక్క మహిమను, మహాత్యమును, ఆయన వాక్యం యొక్క శక్తిని ఎరక్కున్నట్లయితే ఇప్పుడైనా కూడా యేసుక్రీస్తు దగ్గర నీ పాపములు ఒప్పుకొని, ప్రభువా నన్ను కూడా రక్షించు, నన్ను కూడా నీ బిడ్డగా చేయి, నీ వాక్యము నా హృదయంలో కూడా క్రియ జరిగించు అన్నట్లయితే ఆయన వాక్యం ద్వారా క్రియ జరిగించి నీ పాపములు క్షమించి నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. అటువంటి సమాధానమైన జీవితంలో ఆయన వాక్యానికి లోబడిన వారమై మరణంలో నుంచి మరి జీవంలోనికి దాటబడతాం. రెండవదిగా మనము ఆయన యొక్క ఉద్దేశ ప్రకారము యేసుక్రీస్తులో మన జీవితాలు చక్కగా కట్టుకోబడతాము. ఎంతవరకు? ఆ నిత్య జీవం కొరకై. కాబట్టి ఇటువంటి కార్యములు ప్రభువు మనకు జీవితంలో అనుగ్రహించునుగాక.